ట్రాఫిక్ రూల్స్ని ఉల్లంఘించాడని చెప్పేసి టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి అక్షరాల 1000 రూపాయల జరిమానాను విధించారు. ఏం జరిగింది అనేది మనం ఒక్కసారి తెలుసుకుంటే, రాంచీలో అతను నివాసం ఉంటున్న ప్లేస్ నుంచి వెళ్ళి కొంచెము వెహికల్ తీసేసుకొని వెళ్తున్న సందర్భంలో అక్కడ స్పీడ్ లిమిట్ అనేది ఒకటి మనం ఉంటుంది. ఆ స్పీడ్ లిమిట్ కంటే కూడా ఎక్కువ స్పీడ్గా వెళ్తున్నారు అని చెప్పేసి అక్కడ సీసీ కెమెరాలో ఆటోమేటెడ్గా డిజిటల్ కెమెరాస్ అనేవి కూడా ఫిక్స్ చేసి ఉండడం జరిగింది. దాంట్లో ఏమైందంటే రికార్డ్ అయిపోయి దాంట్లో టైమింగు ప్లస్ తర్వాత స్పీడు అండ్ ఎవ్రీథింగ్ అంతా కూడా రికార్డ్ అయిపోయింది. రికార్డ్ అయిపోయిన వెంటనే అతను ఇండియా మాజీ కెప్టెన్ అని చెప్పేసి చట్టాలకు తెలియదు కదా, ఎవరైనా సమానమే. కాబట్టి ఇక్కడ ఏమైందంటే ఇమీడియట్గా రికార్డ్ అయిపోయిన వెంటనే అతనికి మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 183 కింద 1000 రూపాయల జరిమానా విధిస్తూ అతనికి చెప్పడం జరిగింది. అంటే ఈ లెక్కను చూసేసుకుంటే ట్రాఫిక్ ఉల్లంఘన విషయంలో ఏదైతే పోలీసులు ఉన్నారో వారు చాలా చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఎవరు కూడా వారు ట్రాఫిక్ రూల్స్ను పాటించకపోతే ఖచ్చితంగా ఫైన్ అనేది పడుతుంది అనడానికి ఇది మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. అంటే ఎంఎస్ ధోనికి 1000 రూపాయల ఫైన్ చలన పడింది, ఎందుకు పడింది, దేనికి పడింది అని చెప్పేసి అంటే అతను వెళ్ళాల్సిన స్పీడ్ లిమిట్ కంటే ఎక్కువ స్పీడ్లో ఆ వేలో వెళ్తున్నప్పుడు అతనికి ట్రాఫిక్ యొక్క రూల్స్ను పాటించలేదు అన్న నేపథ్యంలో అతనికి 1000 రూపాయల చలానను విధించడం జరిగింది. ఇది చాలా క్లియర్. అయితే ఇక్కడ చూసుకుంటే కూడా చాలా వరకు ట్రాఫిక్ పోలీసు వారు కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూనే ఉన్నారు. ఏమని, మీరు ఇంతే స్పీడ్ లిమిట్లో వెళ్ళాలి, తర్వాత సిగ్నల్స్ దగ్గర జీబ్రా లైన్ ఉంటుంది, జీబ్రా లైన్కి వెనకాల నిల్చోవాలి, తర్వాత నెక్స్ట్ దాన్ని మనం ఎప్పుడైనా సరే క్రాస్ చేస్తే డబ్బులు పడతాయి, హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి. దాంతోపాటు ఏదైతే మన దగ్గర ఉన్న వెహికల్ పొల్యూషన్ వాళ్ళది ఇచ్చిన సర్టిఫికేట్ కానివ్వండి, ఆర్సీ కానివ్వండి, లైసెన్స్ కానివ్వండి, ఇవన్నీ మీ వెంట ఖచ్చితంగా పెట్టుకోవాలి.